జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం అంతా కుట్రలు కుతంత్రాలతోనే ఉంటాయి. గూగుల్ డేటా సెంటర్ విషయమే తీసుకున్నాం. ఎప్పుడైతే గూగుల్ 1,35,000 కోట్లతో వైజాగ్లో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చిందో అప్పటి నుంచి జగన్ గ్యాంగ్ డేటా సెంటర్ మీద పడి ఆడటం స్టార్ట్ చేశారు. కరెంట్ ఉండదన్నారు, నీళ్లు ఉండవన్నారు, వాతావరణం కలుషితం అయిపోతుందన్నారు. ఇలా రకరకాలుగా జగన్ మీడియా, పేటీఎం బ్యాచ్ అండ్ బులుగు మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఎనలిస్టులు, పెయిడ్ ఛానల్స్ ఇలా ప్రతి ఒక్కరూ నెగిటివ్ ప్రచారం చేశారు. వీళ్ళు ఎంతకు తెగించారంటే వివరాలు చెప్పమని గూగుల్ హెడ్ ఆఫీస్కి మెయిల్ కూడా పెట్టారు. హఠాత్తుగా ఒక రోజున జగన్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ గూగుల్ డేటా సెంటర్ని నేనే తెచ్చా అని సెలవివ్వడంతో వీళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇక అప్పటి నుంచి డేటా సెంటర్ మా జగన్ అన్నే తెచ్చాడు అని డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రజలేమీ అమాయకులు కాదు కదా. గూగుల్ డేటా సెంటర్ని జగన్ తెచ్చాడంటే ఎవ్వరూ నమ్మలేదు. పైగా సోషల్ మీడియాలో జగన్ తెగ ట్రోల్ అయిపోయాడు అనుకో. దాంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని కొత్త స్కెచ్ చేశారు. అదే డేటా సెంటర్ భూసేకరణను అడ్డుకోవటం, తర్లువాళ్లో భూసేకరణకు పదే పదే అడ్డుపట్టమే కాదు, నకిలీ సంతకాలతో కోర్టులో కేసులు వేస్తున్నారు. చనిపోయిన రైతుల పేర్ల మీద కూడా కేసులు వేశారు. కోర్టు చివాట్లు పెట్టినా వెనక్కి తగ్గటం లేదు. మొదట గూగుల్ సెంటర్ మీద నెగిటివ్ ప్రచారం చేసింది జగన్ రెడ్డే. ఆ తర్వాత తెచ్చారని చెప్పుకుంది కూడా జగన్ రెడ్డే. ఇప్పుడు డేటా సెంటర్ భూసేకరణకు అడ్డుపడుతుంది కూడా జగన్ రెడ్డే. జగన్ రెడ్డి ఇలాంటి టక్కు టమారా విద్యల్లో చాలా సిద్ధహస్తుడు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుందని ప్రకటన రాగానే నకిలీ మెయిల్ ఐడీలతో లోన్ ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ పెట్టారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని మెయిల్లో రాశారు. వరల్డ్ బ్యాంక్ టీం వచ్చి వెరిఫికేషన్ చేసుకుని అది ఫేక్ అని తేలడంతో అంతా సర్దుకున్నారు. అలాగే చంద్రబాబు అమరావతి కోసం సింగపూర్ పర్యటనకు వెళ్ళగానే సింగపూర్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పెట్టారు. చంద్రబాబు 2029లో అధికారంలోకి రాడు, జగన్ వస్తాడు, ఇప్పుడు సర్కార్తో టైఅప్ అవ్వద్దు, పెట్టుబడులు పెట్టద్దు అనేది ఆ మెయిల్ సారాంశం. ఇదంతా జగన్ రెడ్డి ఆదేశాలతోనే జరుగుతుంది. ఆయనకు తెలియకుండా ఆ పార్టీలో ఎవ్వరూ ఏ పని చేయరు. జగన్ చెబితేనే చేస్తారు. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్ అనే అతను ఒక ఆర్థిక ఉగ్రవాది, అవినీతి కేసుల్లో నిందితుడు. అటువంటి జగన్ రెడ్డికి అధికారం కావాలి, సంపాదన ఉండాలి. దానికోసం రాష్ట్రం చంకరాకపోయినా పర్వాలేదు. 2019 నుంచి 24 మధ్య జగన్ అవినీతి అరాచకం ఎలా ఉందో ప్రజలు చూశారు. అధికారం కోసం ఏవైనా చేస్తాడని ప్రజలకు కూడా తెలుసు. అందుకనే 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తా అని జగన్ అంటుంటే ప్రజలు భయపడి చస్తున్నారు.